ఏంటండి నవ్వేది? నా టెన్షన్ ఏమిటి అదరా? మా ఆయనండి మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేశారు. వాటి రిజల్ట్ ఏమో 40 రోజులు పట్టుద్దంట కదా. అందుకే రోజు టెన్షన్ తో నరాలు తెంపేసుకుంటున్నారు. ఊరికే టెన్షన్ పడిపోతాడు. టెన్షన్ పడకేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి కాఫీ పట్టరా. వీళ్ళకి ఏం తెలుసండి? వీళ్ళకేం తెలుసు? ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎంత టెన్షన్ గా ఉంటుందో. రాజా గారు మరి 40 రోజులు ఎందుకు మేడం? ఈ రోజులు ఎలక్షన్ పెట్టి రేపు చెప్పొచ్చు కదా రిజల్ట్. ఎంత టెన్షన్ గా ఉంది తెలుసండి. నేను అదే అనుకుంటున్నా. నేను అప్పులు చేసి చెప్పులు అరిగేలా తిరిగానండి. అలుపు సొలుపు లేకుండా తలుపు కొట్టి మరి వచ్చానండి. ఎందుకోసం? గెలిస్తే ధీమా, ఓడిపోతే కోమా. ఒక్క ముక్క అడుగుతాను, చెప్పండి. నేను గెలుస్తానంటావా? తుమ్మొస్తే తుమ్మేడమేనా? ఇక్కడ కంటెంట్ ఏం జరుగుతుందో ఫాలో అవరా? 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం కదండి మేము. కామన్ గా తుమ్మానండి. కామన్ ఏంటండి? కామన్ గా తుమ్మడానికి ఏమైనా వింటరా? సమ్మర్ కదండి. ఫ్లోర్ లో కూర్చుంటే కాదండి, బరిలో నించుంటే తెలుస్తుందా టెన్షన్ ఏంటో. 40 రోజులండి, నరాలు తెగిపోతున్నాయి. రాఘవ్ గారు ఏంటండి ఇంత బీపీ? ఎప్పుడు చూడలేదు నేను. బీపీ నాకే కాదండి, ఏపీ మొత్తం ఉంది ఇప్పుడు. ఈ 40 రోజుల్లో రోజుకి 1000 నరాల చొప్పున తెగిపోతున్నాయండి. మీకు విషయం తెలుసా? వాతావరణ శాఖ వాళ్ళు అనౌన్స్ చేసిన ఉష్ణోగ్రత 40 డిగ్రీలే. ఎలక్షన్స్ వల్ల ఇంకో 10 డిగ్రీలు యాడ్ అయ్యి 50 డిగ్రీలు అయింది. మీరు టెన్షన్ పడకండి రాఘవ్ గారు, మీరు గెలుస్తారు. ఈ మాట అన్నారు, నాకు ధైర్యం ఉంది. నిజంగా గెలుస్తానా? ఒట్టు వస్తే బర్రి మొహం తాను పెద్ద నాగార్జున సాగర్ గేట్లతో నువ్వు ఫోన్లేండి గెలుస్తారులేండి. ఏదో ముష్టి వేసినట్టు ఫోన్లేండి గెలుస్తారు అంటే ఎస్ మీరు గెలుస్తారు. రాఘవ్ గారు మీరు గెలుస్తారు. మీరు బాగా చెప్పారు మేడం. మా ఆవిడ మరి దెయ్యంలా చెప్పింది. బావా ఎరా బామర్ది, పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? నువ్వు గెలవాలని గుడికి వెళ్ళి పూజ చేస్తున్నాను బావా. థ్యాంక్స్ రా. పురా బామర్ది మనిషి అంటే. నేను గెలిస్తే నా పియ్యగా నిన్నో పెట్టు. థ్యాంక్ యూ బావా. మెజారిటీ మనకి ఎంత వస్తుందంటే 1,00,000 వస్తుందా? 1,00,000 ఎక్కడ వస్తుంది బావా? 90,000 వస్తుంది. 90,000 వస్తుంది. ఆశకి అద్దుండాలి. ఓడిపోయేలా ఉన్నారా అంటే గెలవరా? అంటే ఎంత ప్రయత్నించి గెలవరా బావా? ఏమైంది? ఓడిపోయేలా ఉన్నాడంట. మీ తమ్ముడు చెప్తాను ఓడిపోతాను. అబ్బా బావా, అది నీ గురించి కాదు. ఐపీఎల్ లో చెన్నై మీద బెంగళూరు ఓడిపోయేలా ఉందంట. ఆ మొక్క క్లియర్ గా చెప్పాలి కదా, క్రికెట్ గురించి మాట్లాడాలి కదా. ఎంత టెన్షన్ పడ్డాను. నేను గెలుస్తాను. సార్ పేపర్. రేపటి నుంచి మా ఇంట్లో పేపర్ అయ్యేది బాబు. ఎందుకమ్మా? ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు మా ఆయన ఏ న్యూస్ విన్నా నరాలు తెంపేసుకుంటున్నాడు టెన్షన్ తో. అందుకే రేపటి నుంచి పేపర్ అయ్యదు. బంగారం ఏంటి పేపర్ పట్టుకెళ్ళిపోతున్నా అంటే ఇక్కడే చదువు. అది రిజల్ట్ ఏమండి? ఇంటర్మీడియట్ రిజల్ట్. అది నువ్వు ముందే చెప్పొచ్చు కదా పూర్తిగా. ఎక్కడ చెప్పనిస్తున్నారు? ప్రతి దానికి వైఫై లా కనెక్ట్ అయిపోతారు. పెట్రోల్ ధర 3 రూపాయలు తగ్గింపు. 3 రూపాయల? నన్ను ఎలానివ్వండి, 30 రూపాయలు తగ్గిస్తా. వీడి కోసం లేని న్యూస్లు కూడా క్రియేట్ చేసి చదవాల్సి వస్తుంది. ఈ నెలలో మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అంటండి. ఆయనతో నేను గెలిచాక మాట్లాడి నెలకో సినిమా రిలీజ్ చేయిస్తా. ఇకపై సినిమాలు చేయనంటున్న సన్నీ లియోన్. అంటే యూత్ గాలికి వదిలేస్తుందా? ఏమవుతుంది అసలు? నన్ను గెలవనివ్వండి, నేను గెలిచాక సన్నీ లియోన్ గారితో మాట్లాడి ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తా. ముందు ఆవిడ అనుకున్న తర్వాత కథ అనుకోమని చెప్తా. ఈ ఏడాదిలో ఆలస్యంగా రానున్న ఋతుపవనాలు. ఆలస్యంగా వస్తున్నాయా? నన్ను గెలవని. ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకుని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల మీద విసురుతా. అలిసిపోయే వరకు కురిసి తలవ తెలిపోమని చెప్తా. హలో పుట్రాజు గారు, బాగున్నారా? బాగున్నాను. ఏంటి నియోజకవర్గంలో మన గురించి ఏమనుకుంటున్నారు? అబ్బే మీరు చాలా టఫ్ గా ఉందండి. మీరు ఓడిపోతారంట. ఏమన్నారండి? అంటే ఈయన ఓడిపోతారని చెప్పాను. నాకు టఫ్ గా ఉందంట. మీకు కాదు, మీపై పోటీ చేసిన అభ్యర్థికి టఫ్ గా ఉందంట. ఊరుకోమ్మా, నేను చెప్పింది ఆయన గురించి కాదు, ఈయన గురించి. అయినా ఓడిపోతారంట. సర్ది చెప్తుంది కదరా. నాకు ధైర్యం రిజల్ట్ వచ్చినాయంట. సగం మందికి పైగా పోయారంట. రిజల్ట్ వచ్చేంటో 40 రోజులు అన్నారు, ఇప్పుడే వచ్చాయా? 10వ తరగతి రిజల్ట్. 10వ తరగతి? మరి పెద్ద అడ్డగాడిదలో ఉన్నాడు. ఇప్పుడు 10వ తరగతి అంటే ఏంటాడు? ఏమండి ఇలా కాదు కానీ ఈ 2 ఏళ్ళలో ఒకేళ్ళు పట్టుకోండి. టెన్షన్ పడద్దు, పట్టుకోండి.
అమ్మో పోతాడు, వీడికి ఏదో ఒకటి కవర్ చేయాలి. ఏమండి ఈ వేలు పట్టుకుంటే వేల మెజారిటీతో గెలుస్తారంట. తెలుసా, నేనే గెలుస్తా. హలో నాన్న. అవునా, థ్యాంక్ యూ నాన్న. ఏమండి మీరు పోటీ చేసిన అభ్యర్థి మీ మీద ఏమండి ఏమైందమ్మా? ఈయన మీద పోటీ చేసిన అభ్యర్థి ఈయన మీద ఓడిపోయాడు అని చెప్పే లోపే ఈయన పోయారండి. నిన్న కలిసినప్పుడు గెలుస్తాను దండలేసి పైకి లేపమన్నాడు కదమ్మా, ఇలా లేపాల్సి వస్తుంది అస్సలు అనుకోలేదమ్మా. గెలిస్తే అధిష్టానం మంత్రి పదవి కూడా ఇస్తానందమ్మా. ఏమండి పదవంట ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఉంది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? గమకాలేవి చాలా ఉంటాయిరా, నేను నేర్పిస్తా ఒక్కసారి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నమస్తే మేడం. రాకెట్ రాఘవ్కి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజ మేడం. తమ్మునేల్ మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవ్ను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మునేలు పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్త మిమ్మల్ని వేసుకునేదానే కాదండి. నువ్వు మా అమ్మకు కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి అంతెందుకు మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు. నన్ను అంత మాట అంటావంటే నువ్వు పెద్ద పతివ్రతం అనుకుంటున్నావేంటే? కాదే మరి నేను పతివ్రతనే. పతివ్రత పాయసం వండితే తెల్లారల దాకా చల్లారలేదంట. ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలే? నీ ముందు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగేటోని. ఇప్పుడు అలా తిరుగుతా పెట్టి కొంప తీసి అందరూ చూస్తున్నారు. సరే అల్లుడు, ఎండను పాడొచ్చావు కానీ కలసాలకి ఏమైనా తాగుతావా మరి? కూల్ డ్రింక్ తాగుతామ్మా. తెచ్చుకున్నావమ్మా మరి? హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా. సార్ చేది టీవీలో వస్తావు కదా? ఎందుకు వస్తావు? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. ఫ్యాన్ వస్తుంది సార్. చిన్న చెప్పు చలి పెడతా సార్కి. ఎవరురా నువ్వు?